అండి మీ అందరికీ. ఎప్పటి నుంచో చెయ్యాలి తినాలి అనుకున్న కర్రీ అయితే ఈరోజైతే చేయబోతున్నాను, చూసేద్దాం రండి. ఉదయం లేగంగానే ఇంటి ముందు కసువ యూజ్ చేసేసుకొని కంట్లు బట్టలు మొత్తం నానబెట్టేసి అంట్లు తోమేసుకొని అన్నం కూర రెడీ చేస్తున్నాను. బావ వచ్చేసి పనికి వెళ్ళాడు, ఇద్దరు పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు, సుహాసి నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట 6:30 మొదలవుతూ ఉంది. ఇంకా బాగా వచ్చేలాకే కర్రీ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచే చెయ్యాలి తినాలి అనుకున్న కర్రీ అయితే ఈరోజు అయితే చేయబోతున్నాను. ఇంకా ఏం కర్రీ చేయమంటారా, గోంగూర ఇంకా రొయ్యల కర్రీ అనమాట. ఇంకా ముందుగా అయితే వెజిటేబుల్ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఆ విధంగా వెజిటేబుల్ మొత్తం కట్ చేసిన తర్వాత ఫ్రై చేసుకొని గోంగూర కూడా ఉడకబెట్టేసుకొని టమాటా కర్రీలోకి అయితే రొయ్యలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా గోంగూర మొత్తం వేసేసుకోవాలి. కర్రీ చేయడం అయితే అయిపోయింది కదా. మా ఆయన అయితే పని నుంచి అయితే వచ్చేసాడు. సాస్ బాబు కూడా వెళ్ళాడు అనమాట పని దగ్గరికి. అయితే వచ్చి రంగల్ని బ్రష్ చేసేసి ఇంకిద్దరు అయితే కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటే నా కొడుకేమో నిద్రపోయి లేసాడు. భోజనం అయితే వడ్డీ చేశాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచితో కలుద్దాం.